మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ పొద్దుటూరు టవర్ గాంధీ రోడ్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజలతో, అంటే అన్ని వర్గాల ప్రజలతో అనేకమయ్యి మరి ఇంతవరకు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏ విధంగా అమలు జరిగినాయి, ఇంకా ఏమైనా ప్రజలకు ఇబ్బందులు, కొరతలు, సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని పరిష్కరించేదానికి గత ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా కానీ, లోకేష్ గారి ప్రోగ్రాం పాదయాత్ర సందర్భంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాని కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అత్యధికంగా సామాజిక భద్రతా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం లేదు. 6,000 నుంచి దాదాపు 10,000, 20,000 వరకు వివిధ వర్గాల వారికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ షాప్లో మంచి బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు స్కూళ్ళ సంబంధించిన మధ్యాహ్న అందించడానికి కానీ, అంగన్వాడీ కేంద్రాలకు కానీ మరింత మంచి ఆహారం, పౌష్టికాహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వద్దాం 4 ఉన్నా కూడా, 5 మంది ఉన్నా కూడా, ఎంతమంది ఉన్నా కూడా అది తల్లుల అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా దేశంలో ఎక్కడ లేదు. శ్రీశక్తి కింద ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దేశంలో ఎక్కడ కూడా లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు భరోసా కూడా 20,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. నా క్యాంటీన్లో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే అవి మూసేసి దాని బ్రాంతి షాపులుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మార్చింది. భోజనానికి బ్రాంతికి తేడా తెలియకుండా చేయడం జరిగింది. రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా రకాలైనటువంటి పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆటో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు, మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ సంవత్సరం కూడా 15,000 రూపాయలు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం సంక్షేమ పథకాలు, గతంలో మాది పట్టణంలో సంవత్సరానికి 2 లక్షల కోట్లు అప్పులు చేయడము కాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయల పైన
పెట్టుబడులు రావడం జరిగింది. ఇంకా రావాల్సినటువంటి పెట్టుబడులు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, డిఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సంతృప్తిగా అవుతారు. తర్వాత ఇది డిఎస్కి సంబంధించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని చెప్పి దానిపైన చెడు ప్రచారం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కానీ దౌర్జన్యాలు కానీ, హింసలు కానీ, వేధించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ప్రతీకార చర్యలు అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా లేకుండా శాంతి భద్రతలు, ప్రశాంతత ఈ రాష్ట్రంలో నెలకొనే విధంగా పరిపాలన జరుగుతాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, సీ పోర్టులు కానీ, లేకపోతే 4 లేన్లు 6 లేన్ల రోడ్లు కానీ, బెంగళూరు నుంచి తర్వాత విజయవాడకు హైవేలు కానీ, మరి ముఖ్యంగా విజయవాడ నుంచి బెంగళూరు వరకు చిత్తూరు మీద ఒక కొత్తగా రైలు కూడా రాబోతా ఉంది. త్వరలో రైలు కూడా రాబోతా ఉంది. ఇంకా చాలా పథకాలు మనం చూసాం. గవర్నమెంట్లో దిద్దాం స్టీల్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభించడం తర్వాత 42వ దశ ప్రారంభించడం జరిగింది. తర్వాత గండికోట పెద్ద దేశంలోనే ఒక టూరిస్ట్ హబ్గా చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 40,000 కోట్ల రూపాయలతో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానీ, మిగతా అన్ని ఈ యొక్క మెట్ట పొలాలన్నీ కూడా బోరుబావులు కానీ, కాలువ నీళ్ళతో కానీ నీటిపారుదల సౌకర్యం కల్పించి ఉద్యానవన హబ్గా 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమ కూడా చేయడం జరుగుతుంది. కొప్పర్తి సెచ్చు వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ కర్నూలు దగ్గర కానీ, అనంతపురం కానీ రాయలసీమ కూడా అన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ విష ప్రచారం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రజలు పొరపాటు పడితే మరి దుర్మార్గుల చేతికి, ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి ఉద్దేశమైనటువంటి పార్టీల చేతికి అధికారం పోతే నష్టపోయింది తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు కాదు. ప్రజలు నష్టపోతారు, పేదలు నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. తెలియని వాళ్ళకు కూడా మన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాలు చెప్పాలా, సంక్షేమం చెప్పాలా, విష ప్రచారాన్ని అడ్డుకోవాలా, వాస్తవాలు చెప్పి ప్రజలు పొరపాటు పడకుండా చాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సుదీర్ఘంగా ప్రతిరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని మొన్న మొదలు పెట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని మర్చిపోకుండాని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, ఉద్యోగులకు గత ప్రభుత్వంలో చేసినటువంటి బకాయిలు చాలా వరకు చెల్లించడం జరిగింది. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి చాలా సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఉద్యోగులు కూడా విషయాలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి 30-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దాంతో సుమారుగా చెల్లించడం జరిగింది. మిగతా కూడా దశల వారిగా చెల్లిస్తారు. వ్యాపార వర్గాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే శాంతి భద్రతల సమస్యలతో, ఎప్పుడైతే వారి దౌర్జన్యాలు, వేధింపు చర్యలు ప్రభుత్వాల వల్ల, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల వల్ల జరుగుతాయో అప్పుడు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, బలహీన వర్గాలు కానీ ఈ రాష్ట్రంలో బ్రతికేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతో, ధైర్యంగా, ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మరి ప్రజలు కూడా మేలు పొందాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా
ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.